తమిళనాడులో జరిగినటువంటి హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా కంక్లూడ్ అయింది. విజయ్ ముఖ్యమంత్రి అయిపోయాడు. అలాగే 6 నెలల వరకు ఆయన పరిపాలనని గమనిస్తాము. 6 నెలల తర్వాత మాత్రమే ప్రభుత్వ కార్యక్రమాల మీద మేము విమర్శకు దిగుతాము అని మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి ఆయనకి ప్రపంచవ్యాప్తంగా అప్రిసియేషన్ దొరికింది ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత. అలాగే గవర్నర్ మీద కూడా ఆయన కొంత చిరాకు పడ్డారు. ఏంటి అన్వాంటెడ్ డిలే, ఎందుకు డిలే చేస్తున్నారు, ఆయన్ని పిలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు అని. నిజానికి గవర్నర్ చేసినటువంటి వ్యవహారం చాలా అప్రతిష్ట పాలైంది. మళ్ళీ గవర్నర్ల వ్యవస్థ మీద ఒక బహిరంగ చర్చ జరిగే పరిస్థితి తీసుకొచ్చారు. సర్కారియా కమిషను ఇవన్నిటి గురించి మాట్లాడారు ప్రపంచం అంతా. అలాగే బొమ్మాయి గారి కేసు అది విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఇంత చర్చకి దారితీసినటువంటి గవర్నర్ గారు ఎందుకు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవలేదు? మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడి కేంద్రంలోనే అధికారం నడిపినటువంటి వాతావరణం మనకు తెలుసు కదా! ఎందుకు ఆ రోజున ఇలాంటి గవర్నరే రాష్ట్రపతిగా ఉండుంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవ్వగలిగేవాడా? ఆయన మొదట 13 రోజులే పరిపాలించాడు. బల నిరూపణ చేసుకోలేక దిగిపోయాడు. వీపీ సింగ్ దగ్గర నుంచి మొదలుపెడితే భారత రాజకీయ యవనిక మీదకొచ్చినటువంటి చాలా సంకీర్ణ ప్రభుత్వాలు మైనారిటీ ప్రభుత్వాలే. చివరికి పివి నరసింహారావు గారు 5 ఏళ్ళు నడిపినటువంటి ప్రభుత్వం కూడా మైనారిటీ ప్రభుత్వమే. అనేక సందర్భాలలో అనేక పార్టీలని అప్పటికప్పుడు అడిగి వాళ్ళకి నజరానాలు ముట్టజెప్పి వారితో ఓట్లు వేయించుకుని గట్టెక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన ప్రతి సందర్భంలోనూ ఆయన ఏదో ఒక పార్టీని కొనుగోలు చేయటం అనేది జరిగింది. జేఎంఎం ముడుపుల కేసు ఆ అకౌంట్లోనే నరసింహారావు గారి తల మీదకు వచ్చింది. ఇది ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయం. మరి ఆ గవర్నర్ గారికి తెలీదా? రాజేంద్ర అనేటువంటి గవర్నర్ గారికి తెలీదా? ఆయన 2 రాష్ట్రాలకి గవర్నర్, పైగా కేరళ, తమిళనాడుకి. అలాంటి వ్యక్తి అలా బిహేవ్ చేయటం ఏమిటి అని ఒకవైపు చర్చ జరుగుతుండగా స్టాలిన్ గారు కూడా చిరాకు పడ్డారు. ఇదంతా అయిపోయిన చరిత్ర. కానీ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల దిశగా ఏం జరగబోతోంది, భవిష్యత్తు ఏమిటి, తమిళనాడు భవిష్యత్తు అని కనుక ఒక్కసారి చూస్తే చాలా స్పష్టంగా ద్విముఖ పోటీని కోరుకుంటున్నారు అక్కడ నాయకులు అనేది అర్థమవుతోంది. త్రిముఖ పోటీ, సీరియస్ త్రిముఖ పోటీని అవాయిడ్ చేసే దిశగా స్టాలిన్ గారి ఆలోచనలు నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన తన కాంపౌండ్లో ఉన్నటువంటి తన మిత్రులందరినీ టీవీకే వైపు తరలించేశాడు. కాంగ్రెస్ పార్టీ తనంతట తాను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన మరుక్షణం దాన్ని అవకాశంగా తీసుకుని కనెమొళితో ఆయన లోక్సభ స్పీకర్కి లెటర్ పంపించాడు. ఆ లెటర్ సారాంశం ఏంటంటే, మేము ఇండి కూటమితో లేము కాబట్టి మాకు ప్రత్యేక సీట్లు కేటాయించండి అని ఆ లెటర్ రాసింది ఆవిడ. ఇక్కడ ఈయనేమో అదే టైంలో తన మిత్రపక్షాలందరితోనూ సమావేశమై మీరందరూ టీవీకేకి వెళ్ళిపోయి మద్దతు ప్రకటించండి, నో ఇష్యూస్ నో ప్రాబ్లం అని పంపించాడు. టాటా చెప్పి ఒక టీ ఇచ్చి పంపించాడు అందరినీ. అంటే ఒక రకంగా ఇప్పుడు స్టాలిన్ పవర్ లేదు, దాంతోపాటు ఆయన పొలిటికల్గా ఫ్రీ అయిపోయాడు. ఒక ఐడియాలజీకి సంబంధించినటువంటి స్నేహాలు, అలాంటి బృందాలు, అలా వేటితోనూ లింకులో లేడు, టైఅప్లో లేడు ఆయన. అటు ఇండి కూటమిలోంచి బయటకు వచ్చేసాడు. ఇక్కడ తమిళనాడులో ఏర్పాటు చేసినటువంటి సెక్యులర్ ఫ్రంట్ అనేటువంటి కార్యక్రమానికి ముగింపు పలికారు. ఇవన్నీ దేనికి చేస్తున్నాడు ఆయన? 6 నెలలు టైం ఎందుకు తీసుకున్నాడు అంటే, ఈ 6 నెలలు పార్టీని స్ట్రెంగ్థెన్ చేసుకోవటానికి, మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి ల్యాప్సెస్ని కరెక్ట్ చేసుకోవటానికి కోసం ఒక గ్యాప్ తీసుకున్నాడు తప్ప ఇంకో దానికోసం కాదు. ఈ సంస్థాగతమైనటువంటి ఈ స్ట్రక్చరల్ కరెక్షన్స్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉన్న టైంలో నెమ్మదిగా తను ప్రధాన ప్రతిపక్షం ఎలాగూ డిఎంకేనే కనుక వీళ్ళు మాట్లాడటం మొదలుపెట్టి నడుస్తున్నటువంటి టైంలో వచ్చే ఎన్నికల్లో ఆయన చాలా క్లియర్గా తమిళనాడు రాజకీయాల్లో ద్విముఖ పోటీని కోరుకుంటున్నాడు. ఈ ద్విముఖ పోటీ ఎవరి మధ్య ఉండాలని కోరుకుంటున్నాడంటే స్టాలిన్ గారు, అది డిఎంకే నుంచి ఉదయనిధి స్టాలిన్ ఫ్లోర్ లీడర్ అవటానికి రంగంలోకి వస్తాడు. అదే టైంలో విజయ్ ఎలాగూ టీవీకే నుంచి పోటీలో ఉంటాడు.
వచ్చే ఎన్నికల లోపు ఏడీఎంకే అనేటువంటి పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేయాలి అనేది స్కీమ్. ఆ స్కీమ్ ప్రకారం ఏడీఎంకేని తోసేసి అంటే ఆల్రెడీ ఒక 15 మంది విజయ్ పార్టీలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారక్కడ. ఏ క్షణమైనా మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఒక 5, 6 న్యూట్రల్‌గా ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఫ్లోర్‌లో బల నిరూపణ లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వీళ్ళు గైర్హాజరవుతారు తెలివిగా. అలా ప్రభుత్వానికి ఉపయోగపడేటువంటి పాత్ర పోషించటం కోసం ఒక 5 ఉన్నారక్కడ. ఇలా నెమ్మదిగా ఏడీఎంకేని నిర్వీర్యం చేసి, దాన్ని తుడిచిపెట్టేసి, తమిళ రాజకీయ చరిత్ర నుంచి అన్నాడీఎంకే అనే పార్టీని తుడిచిపెట్టడమో, న్యూట్రలైజ్ చేయటమో చేసేసి, ప్రధాన పోటీ ద్విముఖ పోటీగా ఉండేలాగా మార్చి, ఆ పోటీ విజయ్‌కి, ఉదయనిధి స్టాలిన్‌కి మధ్య కేంద్రీకృతం అయ్యేటట్టు చూసి, తమిళనాడు సాంప్రదాయం ప్రకారం ప్రతి 5 ఏళ్లకి పవర్ చేంజ్ ఉంటుందక్కడ. ఇంతకుముందు డీఎంకేని గెలిపించి ఒకసారి, ఆ తర్వాత ఎన్నికల్లో ఏడీఎంకేని గెలిపించటం అనే ప్రోగ్రామ్ ఉండేది. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి టీవీకే ఎమర్జ్ అయింది. కనుక టీవీకే ఒక టర్మ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ చేయటానికి డీఎంకే ఉండాలి. అలా డీఎంకేని ఫిట్ చేద్దామనే మూడ్‌లో ఉన్నాడు స్టాలిన్ గారు. అలా ఫిట్ చేసి ఒక టర్మ్ గనక ఉదయనిధిని ముఖ్యమంత్రిని చేసేస్తే ఇక అక్కడి నుంచి ఆ రొటేషన్‌లో పడిపోతాడు తను. తన పొలిటికల్ కెరియర్ సెట్ అయిపోతుంది. అందుకని పొలిటికల్‌గా తనని తాను ఫ్రీ చేసుకోవటం కోసం వ్యూహాత్మకంగానే తన మిత్రపక్షాలు మొత్తాన్ని టీవీకేకి వెళ్ళిపోండి అని చెప్పి టాటా చెప్పి పంపించేశాడా స్టాలిన్ అనేది ఒక సందేహం. వచ్చే ఎన్నికల వరకు ఆయన పొలిటికల్‌గా తమిళనాడు వరకు కమిట్ అయ్యి యాక్టివ్‌గా ఉంటాడు గానీ, ఎన్నికల వేడి ప్రవేశించే సందర్భంలో మాత్రం ఆయన అవసరమైతే ఎన్డీఏతో చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి. పైగా ఆయన మొన్న ఫ్లోర్‌లో మాకు ప్రత్యేకమైన స్థానాలు ఏర్పాటు చేయాలి అని లెటర్ రాసిన సందర్భంలో, భవిష్యత్తులో ఇంకెప్పుడు కాంగ్రెస్‌తో కలవము అన్నాడు. అనడంతో పాటు ఇండి కూటమి అసలు ఏ కూటమిలోనూ చేరను నేనని కూడా మాట్లాడేశాడు ఆవేశంగా. ఎందుకంత ఆవేశపడాలి? ఓకే. కాంగ్రెస్ పార్టీ నీకు చెప్పకుండా వెళ్ళిన మాట వాస్తవమే. చెప్పిన వాళ్ళని కూడా మీరు సాదరంగా పంపించేశారు కదా! వాళ్ళని సాదరంగానే పంపించేసి ఉండేవారు గదా! కానీ ఎందుకు ఇలాంటి ఒక ఈగోకి వెళ్ళి మాట్లాడారు అంటే, ఇది ఈగో కాదు వ్యూహమే. వ్యూహాత్మకంగానే ఆయన పొలిటికల్‌గా ఫ్రీ అవ్వాలని అనుకున్నాడు. అనుకుని తనని తాను పొలిటికల్‌గా ఫ్రీగా పెట్టుకుని కొత్త మిత్రుల కోసం తలుపులు తెరిచి పెట్టాడు. ఇది డీఎంకే భవిష్యత్తు. కాబట్టి వచ్చే తమిళనాడు ఎన్నికలలో విజయ్ డీఎంకేతో తలపడాల్సొస్తుంది. అప్పుడు ఈయన ఇండీ కూటమి వైపు, ఆయనేమో ఎన్డీఏ కూటమి వైపు నిలబడి యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో తమిళనాడు ఒక టర్మ్ వీళ్ళు, ఒక టర్మ్ వాళ్ళు అనే పద్ధతి ప్రకారం, ఆ సాంప్రదాయం ప్రకారం చూస్తే విజయ్ చేతుల మీదుగా ఉదయనిధి స్టాలిన్‌కి అధికారాన్ని అప్పజెప్పడం అనేటువంటి కథ జరుగుతుంది అనే బలమైనటువంటి నమ్మకంతో స్టాలిన్ గారు ఉన్నట్టుగా అర్థమవుతోంది. మరి ఈ స్కీమ్ ఇలాగే జరుగుతుందా? మధ్యలో ఇంకేదైనా పొలిటికల్ ట్విస్టులు వస్తాయా? భారతీయ జనతా పార్టీ దీన్ని ఇలాగే నడవనిస్తుందా? దీన్ని డిస్టర్బ్ చేసి ఇంకేదైనా చేస్తుందా? వాళ్ళకొక ఏజెంట్ కావాలి తమిళనాడులో. ఏడీఎంకే కేపబిలిటీ లేదు అనేది అర్థమైపోయింది కాబట్టి పళనిస్వామి కూడా ఒక బలమైన నాయకుడిగా ప్రూవ్ కాలేదు. ఈ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన పేలవంగానే ఉన్నాడు. ఈ పేలవమైన ప్రదర్శన చేస్తున్నటువంటి పళనిస్వామిని, ఆయన గ్యాంగ్‌ని నమ్ముకోవడం కన్నా, సమర్థుడైన స్టాలిన్‌తో ప్రయాణం చేయటమే బెటర్ అని బీజేపీ అనుకునే ఛాన్స్ అయితే ఉంది. గతంలో ఎన్డీఏతో ట్రావెల్ చేసినటువంటి చరిత్ర కూడా డీఎంకేకి ఉంది. అది మర్చిపోకూడదు మనం. 99 నుంచి 2004 వరకు వారు ఎన్డీఏతోనే ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి పునశ్చరణ చేసుకోవాల్సిన సందర్భం కూడా ఉంది. ఇది తమిళ రాజకీయ చిత్రం భవిష్యత్తు చిత్రపటం.